రైట్. తమిద బండి భగీరథ్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. పేట్ బషీర్బాద్ పిఎస్లో భగీరథ్ను న్యాయవాదుల సమక్షంలో పోలీసులకు అప్పగించారు బంధువులు. అయితే బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారనే ఆరోపణలపై మే 8న పేట్ బషీర్బాద్ పిఎస్లో భగీరథ్పై కేసు నమోదైంది. రైట్. ఇక బండి భగీరథ్ను అడ్వకేట్ల ద్వారా పోలీసుల విచారణ కోసం అప్పగించారని కేంద్ర మంత్రి బండి సంజయ్ చెప్తున్నారు. చట్టం ముందు తన బిడ్డైనా సామాన్యుడైనా ఎవరైనా సమానమే అని బండి సంజయ్ స్పష్టం చేశారు. అందరూ చట్టానికి లోబడి ఉండాల్సిందే అని అంటున్నారు. తమ అబ్బాయి ఏ తప్పు చేయలేదని పదే పదే చెబుతున్నాడని, వాస్తవానికి ఫిర్యాదు రాగానే ఆయన్ను స్టేషన్లో అప్పగిద్దామనుకున్నానని అన్నారు బండి సంజయ్. కాకపోతే లాయర్లను సంప్రదించి తమ వద్ద ఉన్నటువంటి ఆధారాలను వారికి చూపించాను, వారి ముందుంచానని కూడా ఆయన చెప్తూ ఉన్నారు. వాటిని చూసి కేసు కొట్టేస్తారని, బెయిల్ తప్పకుండా వస్తుందని లాయర్లు చెప్పారని బండి సంజయ్ అన్నారు. అందుకే కొంత జాప్యం జరిగిందన్నారు. ఇక ఈ రోజు కూడా బెయిల్ వస్తుందనే లాయర్లు చెబుతున్నారని, అయితే ఇంకా జాప్యం చేయడం సరికాదనే ఉద్దేశంతో తాను తన అబ్బాయిని తీసుకొచ్చి లాయర్ల ద్వారా విచారణ కోసం అప్పగించానని బండి అంటున్నారు. న్యాయ వ్యవస్థపై సంపూర్ణమైన నమ్మకం ఉందన్నారు. సోమవారం నాడు కోర్టు ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉన్నప్పటికీ న్యాయ వ్యవస్థపై ఉన్న గౌరవంతో ఇంకా ఆలస్యం కావద్దనే ఉద్దేశంతో తమ అబ్బాయిని విచారణకు పంపించానని బండి సంజయ్ తెలిపారు. రైట్. పేట్ బషీర్బాద్ పిఎస్లో బండి భగీరథ్ లొంగిపోయాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి నాగేంద్ర సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర. థ్యాంక్ యూ చందు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఆ టాపిక్ గా మారినటువంటి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్కి సంబంధించినటువంటి కేసు ప్రస్తుతం ఈ మంత్ 8వ తేదీన పోక్సో కేసు పేట్ బషీరాబాద్ లో నమోదైంది. అప్పటి నుంచి కూడా 8వ తేదీ నుంచి ఇప్పటి వరకు కూడా బండి భగీరథ్ని అరెస్ట్ చేస్తారు అంటూ కూడా ఇప్పటి వరకు కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కానీ బండి భగీరథ్కి నోటీసులు ఇవ్వడం, తర్వాత ప్రత్యేకంగా ఈ పోక్సో కేసుకి సంబంధించినటువంటి అంశంలో ప్రభుత్వం సీరియస్ అయిన తర్వాత చిట్టి ఏర్పాటు చేసినటువంటి పరిస్థితిని కూడా చూసాం. ఒకవైపు ఏమో చిట్టి విచారణ, మరొక వైపు ముందస్తు బెయిల్ కు సంబంధించి హైకోర్టుని భగీరథ్ ఆశ్రయించడం, 2 సార్లు హైకోర్టులో ముందస్తు బెయిల్ కు సంబంధించినటువంటి విచారణ కూడా నిన్న అర్ధరాత్రి వరకు కూడా కొనసాగినటువంటి పరిస్థితి కూడా చూసాం. కానీ ఈ రోజు ప్రధానంగా పేట్ బషీరాబాద్ కి బండి భగీరథ్ వస్తారు, ఉదయమే విచారణకు హాజరవుతున్నారు అనేటటువంటి చర్చ పెద్ద ఎత్తున నడిచింది. కానీ బండి భగీరథ్కి సంబంధించినటువంటి అంశంలో చిట్టి అధికారులు కానీ అటు పోలీసులు కానీ చాలా సీరియస్ గా ఉన్నారు. దానిలో భాగంగానే ఒకవైపు కరీంనగర్ కానీ మరొకవైపు హైదరాబాద్ కేంద్రంగా ఉన్నటువంటి బండి సంజయ్ సంబంధించినటువంటి నివాసాల్లో సోదాలు నిర్వహించారు. కానీ అక్కడ ఎక్కడా కూడా ఆయన బండి భగీరథ్కి సంబంధించినటువంటి ఆశీస్సులు లభించలేదు. దీంతో సాయంత్రం బండి భగీరథ్ని ఆయన కుటుంబ సభ్యులు అదేవిధంగా లాయర్ల ఆధ్వర్యంలో పేట్ బషీరాబాద్ లో ఆయన్ని పోలీసులకు అప్పగించినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా పోక్సో కేసు సంబంధించినటువంటి అంశంలో కేసు నమోదైనటువంటి వెంటనే ఆ నిందితుడిగా పేరు ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నా ఆ వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఇప్పటివరకు అంటే దాదాపు ఆ కేసు నమోదైన తర్వాత 8 రోజుల పాటు బండి భగీరథ్ అటు విచారణకు హాజరు కాకుండా అటు పోలీసులకి అరెస్ట్ కాకుండా బయట తిరిగినటువంటి పరిస్థితి. ఈ రోజు మాత్రం స్వయంగా బంధువులు నాగేంద్ర ఇక్కడ ఆల్మోస్ట్ మీడియాలో ఒక నాయకుడి బిడ్డ కేసుకు సంబంధించి ఇంత హోరాహోరీగా చర్చలు, విమర్శలు, ప్రతి విమర్శలు జరుగుతూ ఉన్న టైంలో ఇప్పుడు చట్టంపై గౌరవంతో అప్పగించనే మాటలు ప్రజాభిప్రాయాన్ని ఏ విధంగా ఏకీభవిస్తాయి? అంటే ఆయన చెప్తున్నారు కొంచెం తమ బిడ్డ ఏ తప్పు చేయలేదు అని చెప్తూ ఉన్నాడు. వాటి ఆధారాలన్నీ కూడా కొంత చూపించే ప్రయత్నం చేశాను, తప్పకుండా బెయిల్ వస్తుందని లాయర్లతో మాట్లాడి అప్పగిద్దామని అలా అప్పగించా అంటున్నారు. అది కరెక్ట్గా భావించవచ్చా? ఎలా చూడాలి? ముఖ్యంగా ఎందుకంటే మనం ఇక్కడ కూడా భావించాలి. ఎందుకంటే ముందు నుంచి కూడా బండి సంజయ్ దాదాపు ఈ కేసు నమోదైన తర్వాత 2 సార్లు మీడియాతో స్పందించినటువంటి దాఖలాలు చూసాం. ఆ సమయంలో నా కొడుకు ఎటువంటి తప్పు చేయలేదు, నా కొడుకు నిర్దోషిగా బయటకు వస్తాడు అంటూ కూడా చెప్పుకుంటూ వచ్చారు. కానీ బండి భగీరథ్కి సంబంధించినటువంటి కేసు అంశంలో ముఖ్యంగా ఆయన ఎక్కడున్నాడు, పోక్సో కేసు నమోదైన తర్వాత కనీసం విచారణకైనా నోటీసులు జారీ చేసిన తర్వాత స్వయంగా బండి సంజయ్నే తన కుమారుని తీసుకొని పేట్ బషీరాబాద్ కి విచారణకు వస్తారనేటటువంటి ఆ అంశాన్ని ప్రధానంగా అందరూ భావించారు. కానీ అటు విచారణకి హాజరు కాలేదు. ముఖ్యంగా మరొక వైపు నోటీసులు ఇచ్చిన తర్వాత మరొక వైపు సిట్ అధికారుల ముందుకు కూడా భగీరథ్ రానటువంటి పరిస్థితి. కానీ నిన్న
సీఎం రేవంత్ రెడ్డి ఒక కాన్క్లేవ్ లో మాట్లాడుతూ స్వయంగా ఒక సెంట్రల్ మినిస్టర్ కొడుకు సంబంధించినటువంటి అంశం పైన దాదాపు 8 రోజుల నుంచి బండి భగీరథు లొంగిపోకుండా ఈ విధంగా ఒక సామాన్యులకు ఒక తీరు, మరొక వైపు హై ప్రొఫైల్ కేసు కాబట్టి సెంట్రల్ మినిస్టర్ కొడుకు కాబట్టి ఈ విధంగా వ్యవహరిస్తున్నారా అనేటటువంటి కోణంలో నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఒక కాంక్లేవ్ లో ఇటువంటి కామెంట్ చేసింది. ముఖ్యంగా స్వయంగా బండి సంజయ్నే బండి భగీరథుని తీసుకొచ్చి పోలీసులు ఎదుట లొంగిపోయేలా చేయాలంటూ కూడా నిన్న సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్, అదేవిధంగా ఈ రోజు వెంటనే బండి సంజయ్ కొడుకుని వెంటనే అతని కుటుంబ సభ్యులు పేట బదులు అప్పగించినటువంటి పొజిషన్ చూస్తే మాత్రం మనం తప్పకుండా, ఎందుకంటే బండి భగీరథకి సంబంధించినటువంటి అంశంలో ఇంకా కేసు సీరియస్ అవ్వకూడదు, ప్రజల్లో ఇంకా బండి సంజయ్కి సంబంధించినటువంటి నేమ్ సంబంధించి పూర్తిగా ఇటువంటి అపోహలు రావద్దు అనేటటువంటి కోణంలోనే ప్రధానంగా బండి సంజయ్కి సంబంధించినటువంటి కుమారుడు బండి భగీరథని పోలీసులకు అప్పగించారనేటటువంటి అంశం అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మరి మండే రోజున పోలీసులు ముందస్తు, ముఖ్యంగా హైకోర్టులో వేసినటువంటి ముందస్తు బెయిల్కి సంబంధించినటువంటి అంశంలో నా కుమారుడికి ముందస్తు బెయిల్ వస్తుంది, అయినప్పటికీ నేను ముందే చట్టం మీద గౌరవంతో ముందే నేను నా కుమారుడిని చట్టానికి అప్పగించాననేటటువంటి కోణంలో వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. మరి నిజంగానే బండి భగీరథకి సంబంధించి మండే రోజున ముందస్తు బెయిల్ వస్తుందా లేక రిమాండ్కి తరలించి జైలుకి పంపిస్తారన్నది మాత్రం చూడాల్సినటువంటి అంశంగా కనబడుతుంది. ఓకే నాగేంద్ర, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. ఇక మొత్తం మీద బండి భగీరథ్ కేసులో భిన్న